సావిత్రి చిట్టి తల్లి అమ్మ ఏది నాన్న అని అడుగుతుంటే అమ్మ ఊరెళ్ళింది తల్లి అని చెప్పాను. దానికి నిజం చెప్పే ధైర్యం నాకు లేదు సావిత్రి. ఈ చిట్టి తల్లికి నిజం చెప్పలేకపోతున్నా. దానికి నిజం చెప్పే ధైర్యం నాకు లేదు. బంగారు తల్లి. ఓకే నాన్న. సిరి బాయ్ అమ్మా. నాన్న, ఎగ్జామ్ ఫీజ్ కోసం 15,000 కావాలి. అంతెందుకురా? ఎగ్జామినేషన్స్కి ప్రాజెక్ట్స్కి ఖర్చు అవుతుంది నాన్న. సరేనమ్మా, చూద్దాం. సార్ నమస్కారం. అదే సార్ నేను అడిగిన 15,000. 15,000? ఎట్లా కుదురుతున్నాయా? 15,000 రావయ్యా. అలా అనుకోండి సార్, ప్లీజ్ సార్, ఏదో విధంగా అడ్జస్ట్ చేయండి సార్. కష్టమయ్యా, కుదరదు, కష్టం. అంటే ప్రాజెక్ట్ వర్క్లని, ఎగ్జామినేషన్ ఫీజులన్నీ ఏవో ఉన్నాయి కదా సార్, అందుకోసమే 15,000 కావాలి సార్. చెప్పేది విను, అర్థం చేసుకో. ప్లీజ్ సార్, ఏదో విధంగా దయచేయండి సార్, ప్లీజ్ సార్. తీసుకోండి సార్, డబ్బులు అడ్జస్ట్ చేయండి సార్, ప్లీజ్. సరే, రేపు రావయ్యా, చూద్దాం. రేపు చూద్దామన్నాగా. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. ఉంటాను సార్. సరే, ఉంటాను సార్. రేపు రా. సెలవు. అమ్మా సిరి. నాన్న. అది చెప్పండి నాన్న. అదే ఎలా చెప్పాలో తెలియట్లేదమ్మా. పర్లేదు, చెప్పండి. మరి నువ్వు వద్దనకూడదు. అస్సలనను, చెప్పండి. నీకు మంచి సంబంధం చూశానమ్మా. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. అబ్బాయి నీకు ఖచ్చితంగా నచ్చుతాడు. వాళ్ళు రేపే నేను చూసుకోవడానికి వస్తున్నారు. నాన్న, ఏంటింత సడన్గా? అలా ఏం లేదమ్మా, వాళ్ళు నేను చూసుకోవడానికి రేపు వస్తున్నారు. ఇంకా నాకేం చెప్పకమ్మా, ఇంకా అంతే, అంతే.
సిరిగింజప్పుడు శంఖచక్ర కథలు చేదో ఈ సంధిం. నాన్న ఏంటమ్మా? నాన్న, నా హ్యాపీనెస్ కోసం మీరెంతో చేశారు. నేను బాధపడకూడదని నన్ను హ్యాపీగా చూసుకున్నారు. చివరికి అమ్మలేని లోటు కూడా తీర్చారు. కానీ మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే బాధగా ఉంది. వదిలి వెళ్ళటం ఏంట్రా? పెళ్ళైన తర్వాత నేను ఇక్కడ ఉండను కదా నాన్న. నా బంగారు తల్లివమ్మా. లవ్ యూ నాన్న. అమ్మా సిరి, అమ్మా సిరి, ఏంటమ్మా? అమ్మా ఏంటమ్మా ఇది? నాన్న, నువ్వు ఇప్పటి వరకు నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నావు. నాకు అడుగడుగునా సపోర్ట్ చేస్తూ ధైర్యాన్నిచ్చావు. కానీ నేను రాకేష్ అనే వ్యక్తిని ప్రేమించాను. అతను కూడా నన్ను ప్రేమించాడు. మీరు నా పెళ్లి గురించి చెప్పగానే నేను ఈ విషయం అతనికి చెప్పాను. నేను వచ్చి మీ నాన్నతో మాట్లాడతానని చెప్పాడు. కానీ ఆ రోజు రాత్రి నాకు చెప్పకుండా యుఎస్ వెళ్ళిపోయాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అక్కడి వాళ్ళు అతని గురించి చాలా చెండాలంగా చెప్పారు. అతని చేతిలో నాలాగా చాలామంది మోసపోయారని తెలిసింది. రాకేష్ ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే నీచుడని తెలిసింది. ప్రేమలో జీవితంలో ఓడిపోయిన నాకు చావే దారని ఈ నిర్ణయం తీసుకున్నాను. నన్ను క్షమించండి నాన్న. ఇట్లు ప్రేమతో మీ సిరి. ఎంత పని చేసావమ్మా! అయ్యో సిరి, బంగారు తల్లి, అమ్మా ఎంత పని చేసావమ్మా! ఒక్క మాట నాతో చెప్పొచ్చు కదమ్మా, ఒక్క మాట. అయ్యో అమ్మా! అయ్యో మనం పుట్టడానికి కారణం తల్లిదండ్రులు. ఎన్నో కష్టాలు పడి మనల్ని పెంచుతారు. మనకే కష్టాలు వచ్చినా వాళ్ళకి తెలియజేయాలి. సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. ఇట్లు మీ ఉత్తేజ్. ఎల్లుండి నా బర్త్డే. డైమండ్ రింగ్ ఇస్తే నాతో మాట్లాడు, లేకపోతే ఇంకెప్పుడు కనపడద్దు. సిన్సియర్గా ప్రేమిస్తున్నా కదా. అది ఎవరైనా చేస్తారు.